హలో అండి. వెల్కమ్ టు ప్రీతి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు బిగినర్స్ కూడా ఈజీగా చేసేసే పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పేస్తాను, చూసేయండి. ఇలా చేస్తే చికెన్ ఉడుకుతుందా లేదా, రైస్ ఉడుకుంటుందా లేదా అనే టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్గా అయిపోతుంది. దీనికోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో 5 to 6 ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్లోంచి ఆయిల్ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 kg చికెన్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2.5 టీ స్పూన్ల కారం వేయండి. ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసి పచ్చిమిర్చి 4, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మసాజ్ చేసుకోండి. దాని తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా మసాజ్ చేసుకోండి. తర్వాత 250 ml పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసి అరచెక్క నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసేసుకొని 2 hours మ్యారినేట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని లీటర్ వాటర్లో హోల్ గరం మసాలా స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి లో ఫ్లేమ్లో బాగా ఒక 10 minutes ఉడకనివ్వండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. అంతలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోతూ ఉంటుంది. చికెన్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అరగంట నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని అవి బాగా ఉడకనివ్వండి. బాస్మతి బియ్యం ఉడికేలోపు చికెన్ కూడా ఆల్మోస్ట్ బాగా ఉడికిపోతుంది. చికెన్ ఉడకడానికి ఒక 20 to 25 minutes వరకు పడుతుంది. బాస్మతి రైస్ 90% ఉడికిపోయిన తర్వాత వాటర్ అన్నీ వార్చుకొని పక్కన పెట్టి అంతలోపు చికెన్ కూడా ఆయిల్ పైకి తేలిపోయి బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇవన్నీ తీసి ఒక దగ్గర పెట్టుకొని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. దాంట్లోకి కొంచెం నెయ్యి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసుకోండి. తర్వాత ఆ లేయర్ రైస్లోకి చికెన్లోని రసం ఇంకా చికెన్ పీసెస్ సెట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ చికెన్లోని రసం ఇంకా పీసెస్ బాగా సెట్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా సెట్ చేసేసుకొని లాస్ట్లో మనం సీలింగ్ చేయడానికి గోధుమ పిండి లేదా మైదా పిండి కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకోవడం వల్ల మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి నీట్గా ఉంటుంది. మనం కలుపుకున్న గోధుమ పిండి సీల్ చేసేసుకొని ప్లేట్ ఫిక్స్ చేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఫస్ట్ దోశ పెండం పెట్టుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కడాయి పెట్టుకోవాలి. 15 minutes దమ్ అయిపోతే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా నీట్గా మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.